సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలిమి సభ్యులు విప్పర్తి రామన్న తుదిశ్వాస విడిచే వరకు పేద ప్రజల విముక్తి కోసం పోరాడారని ఐఎఫ్టియు న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రామన్న 5వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని రామన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రామన్న 5వ వర్ధంతి సభ కాకినాడ ఐఎఫ్ కార్యాలయంలో న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఘనంగా నిర్వహించారు. న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు ముందుగా రామన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కమిటీ సభ్యులు గుబ్బల ఆదినారాయణమూర్తి, బంగారు సత్యనారాయణ, ఐఎఫ్ నాయకులు మోహన్, నాగబాబు, కెవి రమణ, సతీష్, అడప రాజు, జి వెంకటేశ్వరరావు, ఎం లోవరాజు, అనిల్, మైలా అప్పలరాజు తదితరులు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పిఠాపురం మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన కామ్రేడ్ రామన్న యుక్త వయసులోని విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడై తుదిశ్వాస విడిచే వరకు పేద ప్రజల పక్షాన నిలబడి విప్లవ పోరాటాలు సాగించాడని కొనియాడారు. విద్య, వైద్యం పేద ప్రజలకు అందని ద్రాక్షగా మారిందని, ప్రజలు తమ నిజమైన విముక్తి సాధించాలంటే, సమాజాన్ని సాధించాలంటే విప్లవ పోరాటాలే శరణ్యమని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బంగారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పోలీసు నిర్బంధాలను, కేసులను కూడా ఎదుర్కొన్నాడు. ఆయన జీవితాంతం కూడా విప్లవ రాజకీయాలను కలిగి చనిపోయేంత వరకు కూడా విప్లవ రాజకీయాలు కొనసాగారు. ఈ దేశంలో 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నేటికి పేద ప్రజలకు తిండెందుకు లేదు, గొడ్డెందుకు లేదు, గూడెందుకు లేదు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఈ దోపిడీ పీడనలు పోవాలని, సమాజం రావాలని, అందరూ సుఖవంతంగా ఉండే సమాజం కావాలని చెప్పేసి ఆయన జీవితాంతం కూడా పేద ప్రజల పక్షాన, పీడిత ప్రజల పక్షాన, రైతు కూలీల పక్షాన నిలబడి పోరాడారు. ఈనాటి పాలకులు ఈ దేశ ప్రజల్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ జిల్లా ప్రజల్ని దగా చేస్తూ ఉన్నారు. పెట్టుబడిదారులకు, గుత్త పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ ఈ దేశ సంపదను లూటీ చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ ప్రజల మీద పన్నుల భారం, ధరల భారం మోపుతూ ఉన్నారు. అవిద్య, నిరుద్యోగం, పేదరికం, అసమానతలు పెంచి పోషిస్తూ ఉన్నారు. ఈ వ్యవస్థ పోనంత వరకు, ఈ దోపిడీ పీడనలు పోనంత వరకు ఈ సమాజంలో కోటాను కోట్ల మంది ఆకలి దప్పులతో అల్లాడిపోతూ ఉంటారు. కాబట్టి ఈ వ్యవస్థను మార్చుకోవాలని, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించాలని విప్లవ రాజకీయాలతో పనిచేసిన రామన్నకు జోహార్లు అర్పిస్తున్నాం. రామన్న ఆశయాల వెలుగులో ఈ పార్టీ శ్రేణులు, ప్రజలు, ప్రజా సంఘాలు పనిచేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం. ఆయనకు మరొకసారి విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాం.